నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. కరీంనగర్ జిల్లా జామికుంట పట్టణంలో మన దేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా జామికుంట పట్టణ అధ్యక్షులు కొలక్కాని రాజు ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా జామికుంట తహసీల్దార్ నల్లా వెంకటరెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు మరియు రక్తదానం చేసిన యువకులను అభినందించారు. పట్టణ అధ్యక్షులు కొలక్కాని రాజు, కార్యకర్తలు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉండే వారికి మనం పునర్జన్మ ఇచ్చినట్లే అని తెలిపారు. రక్తదానం చేస్తే మనకి కొత్త రక్తం పడుతుందని, ఆపద సమయంలో వారి ప్రాణాలను నిలిపిన వాళ్ళం అవుతామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, ఇటుకాల స్వరూప, బచ్చు శివన్న, కైలాసకోటి గణేష్, మియాదరి శంకర్, కుంభాల వెంకటరాజం, ఉడుగుల మహేందర్, మురికి మహేష్, కులకాని అరవింద్, దేవరాజు, మేడిపల్లి మహేష్, సత్యనారాయణ, రోషన్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా వచ్చి అందరికీ మన తెలంగాణ సభకి హైదరాబాద్ సంస్థాగతంగా మనని నిజాం పరిపాలించి మనకి భారతదేశం దాదాపు 3 నెలల మనకి స్వతంత్రం వచ్చింది. అయితే సెప్టెంబర్ 1990లో నాటి ముఖ్యంగా పెంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండే అతను ఇక్కడ హైదరాబాద్ అయితే నిజాంలు పరిపాలిస్తున్నారో మీరు హైదరాబాద్ భారతదేశంలో విలీనం చేయాలి, లేదంటే మీకు మరణదండ తప్పదు అని చెప్పి హెచ్చరించి యుద్ధాన్ని ప్రారంభించిన అత్యంతలోనే నైజాం పరిపాలకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి పోయి మొక్కలపై కూర్చొని మమ్మల్ని రక్షించు అని చెప్పి వేడుకొని అదే రోజు భారతదేశంలో హైదరాబాద్ విలీనం చేసి మనకి తెలంగాణకి స్వాతంత్రం వచ్చింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కేవలం మైనార్టీల ఓట్ల కోసం, కొన్ని వర్గాల ఓట్ల కోసం ఈ చరిత్రని తెలంగాణ ప్రజలపైన జరిగినటువంటి అకృత్యాలు, మహిళపై జరిగినటువంటి నేరాలు, అవి మనం చెప్పరాని వాటి దృశ్యాలు కూడా మనం ఎన్నో చూసినాం. అలాంటి మహిళలపై అత్యాచారాలు కానీ ఇవన్నీ ఆ రోజు నైజాం పరిపాలనలో జరిగేవి. వారిని ఎదుర్కొని సాకలైలమ్మ అయితేనేవి చాలామంది తెలంగాణ పోరాట పటిమతోని ఆ రోజు నైజాం పరిపాలకుల్ని తరిమి, దీన్ని మనం ఈ చరిత్రని కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాటి కేసీఆర్ అధికారం రాకముందు సెప్టెంబర్ 15ని అధికారికంగా నిర్వహించాలని ఎన్నో కల్లిపోలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక కొన్ని వర్గాల ఓట్ల కోసం అధికారంలో ఉండి 10 సంవత్సరాలు కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏనాడు జరపలేదు. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చినాక అధికారికంగా నిర్వహిస్తుంది. రేపు మా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ పరిపాలన మొత్తం అప్లదడక. ఈరోజు రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడం లేదు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈరోజు ప్రజలు ముఖ్యమిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒకటి, ఒకటి. ఇప్పుడు ఇంకోసారి కాంగ్రెస్ ఇస్తాం, మరోసారిగా నెక్స్ట్ బీజేపీకి వేయాలని చెప్పి ప్రజలు సిద్ధమై ఉన్నారు. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నదే కాదు, స్కూల్కి సెలవు ఇచ్చి దీని చరిత్రని కూడా పాఠ్య పుస్తకాల్లో ఎక్కించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుపుకుంటూ జై తెలంగాణ, జై భారత్, జై హింద్.